గురువుగారు, ఈసారి రక్షాబంధన్ రోజు చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి రాఖీ కట్టొచ్చు అంటారా, కట్టకూడదు అంటారా? నారాయణ నారాయణ, కూల్ 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 కూల్. అదేంటి సార్, ఎందుకు సార్ అలా అన్నారు అడగండి, ఎందుకు చెప్తాను. ఎందుకు అలా అన్నారు, ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఏంటి అంటే లేని గ్రహణం గురించి ఎందుకు తీసుకొచ్చారనేది నాకు అర్థం కాదు. ఎవడు చెప్తున్నాడు ఈ విషయం మీకు? ఏ విధవ చెప్తున్నాడు ఈ గ్రహణం ఉందని? మొన్న అంతే అమావాస్య గ్రహణం చెప్పేసి కొన్ని వందల మంది నాకు ఫోన్ చేయడం, దానికి నేను లైవ్ లో పెడతాను నా ప్రోగ్రామ్ని, నా దాంట్లో టీవీ ఛానల్లో. లేని గ్రహణాన్ని క్రియేట్ చేసి మన మీద రుద్దుతున్నారు కొంతమంది విధవలు. అంటే వీళ్ళు జ్యోతిష్కులు కారు, వీళ్ళ తెలిసి వీళ్ళకి ఎటువంటి పురాణ జ్ఞానం అనేది లేదు. ఈ గ్రహణాన్ని వాళ్ళు వ్యాపారాత్మక ధోరణితో తీసుకునే వ్యక్తులే మాత్రమే కనపడుతున్నారు. కాబట్టి మన హిట్ టీవీ ద్వారా మీ అందరికీ నాదొక మనవి, గ్రహణం మనకి లేదు 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 అని ప్రచారం చేస్తున్నాను నేను. ఎందుకంటే లేని దాని గురించి ఎందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం? సో మనకి లేదు. అయితే ఇప్పుడు ఒకటి విచిత్రమైన పరిస్థితి మనది. మన హిట్ టీవీ దాదాపుగా ప్రపంచంలో దాదాపు అన్ని వైపులు వెళుతుంది. కాబట్టి అక్కడున్న వ్యక్తులకు కావాలి. ఎక్కడుంది? ఇది మంచి ప్రశ్న. గురుగారు, గ్రహణం ఎక్కడుంది, ఎవరు పాటించాలని అడిగితే బాగుంటుంది తప్ప మనకి గ్రహణం ఉందా అంటే, మన గ్రహణం ఉందంటే మన గ్రహణం కదా ఇది, అంటే భారతదేశంగా మనది కదా, మన గ్రహణం లేదని చెప్తాం మనం. సో కాబట్టి ఇక్కడ ఏమిటి, ఎవరికి ఉంది గ్రహణం అంటే ఉత్తర అమెరికా వాళ్ళకి, జర్మనీ వాళ్ళకి, అటువైపు ప్రాంతాలు తప్ప, సౌత్ ఆఫ్రికా వైపు, వెస్టిండీస్ వైపు తప్ప మనకి ఎటువంటి గ్రహణం లేదు. జపాన్లో కూడా ఉంది, జపాన్లో కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. వాళ్ళకి ఏమిప్పుడు ఉంది, సూర్యాస్తమయ సమయంలో ఉంది. కాబట్టి వాళ్ళు దాదాపుగా ఈవినింగ్ 5:30 to 8:30 వరకు ఆయా ప్రాంతాల్లో గ్రహణాన్ని పాటిస్తే మంచిది. అక్కడున్న వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంది కనుక వాళ్ళు మఖా నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. చంద్రగ్రహణం రాహుగ్రస్తాస్త చంద్రగ్రహణం. అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు, అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు లేదా మన హిందీ వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. ఉత్తర అమెరికా, అది కూడా కాలిఫోర్నియా, టెక్సాస్ ఇటువైపు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి మిగతా ప్రాంతం జర్మనీలో పూర్తిగా ఉంటుంది, యూరోప్ కంట్రీలో పూర్తిగా ఉంది, అలాగే వెస్టిండీస్లో పూర్తిగా ఉంది, తర్వాత మనకి చెకోస్లోవేకియాలో కూడా పూర్తిగా ఉంది, జపాన్లో కొంత భాగంలో ఉంది. కాబట్టి అక్కడ ప్రాంతాల వాళ్ళు ఆయా ప్రాంతాల్లో సూర్యాస్తమయంలో ఉంది. కాబట్టి అంటే మీరు 8:30 వరకు ఉంది, మనకి 8:30 వరకు మనకి సూర్యాస్తమయం అక్కడ అవ్వదు కొంతమందికి. కాబట్టి 8:30 వరకు, అంటే కొన్ని ప్రాంతాల్లో 4:30కే చీకటి అయిపోయింది, కొన్ని ప్రాంతాల్లో 8:30 వరకు అవ్వలేదు. కాబట్టి 4:30 to 8:30 వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుందన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. గురువుగారు, ఈ రాఖీ పండుగ మందేనా అసలు? రక్షాబంధనం అనేది ఇంకా వేరే దేశాలకు కానీ ఎవరికి లేదు, సో మనకు మాత్రమే ఉంది. అంటే ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వామపి బద్ధామి రక్షణం రక్షమా మాచల మాచల అనేటువంటి శ్లోకం. అంటే ఇంద్రుడు శచీదేవి ఇంద్రుడికి ఒక రక్ష కడుతుంది. ఎందుకు కడుతుంది అంటే, మనకి బ్రహ్మగారి తపస్సుతే శచీదేవి ఇంద్రుని భార్య ఒక వరాన్ని పొందుకుంటుంది. ఏమిటది అంటే, బలి స్వర్గలోకాన్ని కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు, చాలా భయంకరంగా యుద్ధం చేస్తుంటాడు. ఇంద్రుడు ఓడిపోతాడు కూడా ఒక స్థాయిలో. అప్పుడు శచీదేవి బాధపడుతూ బ్రహ్మగుడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ వచ్చేసి, అమ్మా రక్ష నీ చేతిలోనే ఉంది, నువ్వు త్రిమూర్తులని తపస్సు చేస్తూ ఒక మంత్రంతో నవతంతు తూరం అంటే 9 దారాలైనటువంటి ఒక దారాన్ని చుట్టేసి నువ్వు చేతిలో పెట్టుకొని తపస్సు చేయమంటాడు. జపం చేయి, రాముల వారిని, శివుణ్ణి, నారాయణుణ్ణి, బ్రహ్మగారిని తపస్సు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేయి. అంటే ఇట్లా జైలు పెట్టుకొని మనం జపం చేసుకుంటే అత్యంతమైన శక్తి కలుగుతుంది దానికి. ఆ దానిని శ్రావణ పౌర్ణమి రోజున నీ భర్తకి కట్టు, అప్పుడు యుద్ధం గెలుస్తాడని చెప్తుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి రోజున ఆ రక్షణ తీసుకెళ్లి తన భర్త గారికి కడుతుంది. అలాగే యమధర్మరాజు కూడా ఈ యొక్క సోదరి యమున ఆమె వెళ్ళి అన్నయ్యకి కూడా రక్షాబంధనం కడుతుంది ఈ రోజునే. కడుతున్నప్పుడు ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది, యమవిధిలో జరిగింది. అది యమవిధియ రోజున, అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి యమవిధియ రోజున జరిగింది. అయితే ఈ రక్షాబంధనం కట్టడం వల్ల అనుకూలవంతం అంటే, అప్పుడు అడుగుతాడు, అబ్బాయి కొన్ని లక్షల సంవత్సరాలతో ఆయన పడుకుంటాడు యముడు. ఎంతసేపు? 2 క్షణాలు పడుకుంటాడు అంతే ఆయన. ఆ టైంలో ఆయన ఎవరిని చంపడు, ఎవరికి ఏం చేయడు. అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఏమో నేనేం చేయలేకపోయానని చెప్పేసి. అయితే ఆ చెల్లబెట్టిన భోజనం తిని ఆ రక్ష కట్టిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత నేను బాగా రెస్ట్ తీసుకున్నా, ఏమైనా కోరుకో అంటే, నాకెందుకనే అన్నీ ఉన్నాయంటుంది ఆవిడ. లేదు నీకు ఏదన్నా ఇస్తా నేను, కోరుకో అంటే ఏమైనా ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క రక్షాబంధనం రోజున ఈ పండగ పూట రక్ష కట్టుకున్న వాళ్ళకి, అలాగే ఈ విధియ రోజున చెల్లెలు చేత్తో భోజనం చేసిన వాళ్ళకి ఈ యమపురికి లేకుండా స్వర్గలోక ప్రాప్తి కలగాలి, వాళ్ళకి యమయాత్ర ఉంటుందని కోరుకుంటుంది. అలాగే రక్షాబంధనం కట్టింది కాబట్టి, సోదరి చేత రక్ష కట్టుకున్నాడు కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఈ రక్ష కట్టడం. ఇంకో కథ కూడా ఉంది మనకి. భారతంలో కృష్ణ పరమాత్ముడికి ఈ బొటనవేలు తెగుతుంది ఒకసారి.
ఇట్లా కోసుకుంటుంది దానికి. ద్రౌపది వెంటనే చీర కొంగు చింపేసి అన్నకి టకటక కట్టేస్తుంది. ఆ రోజు కూడా శ్రావణ పౌర్ణమి అయింది, శ్రావణ మాసంలో పౌర్ణమి అయింది. సోదరి, నా చేతికి నువ్వు కట్టు కట్టావు, నువ్వు నన్ను నీ బంధంతో నన్ను బంధించావు, కాబట్టి ఎప్పుడైనా సరే ఆపద సమయంలో ఈ అన్న ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పేసి ఆయన వరం ఇస్తాడు. అందుకనే దుశ్శాసనుడు చీరలు కొలుస్తున్నప్పుడు ద్రౌపదీదేవి కొన్ని లక్షల మీటర్ల కొద్ది వస్త్రాలు ఇస్తుంటాడు ఆయన. ఈ దుశ్శాసనుడు గుంజలేక లాగలేక స్పృహ పడిపోతాడు. అంటే ఆపదకి అవుతుంది. అంటే అలా ఒక సోదరికి సోదరుడికి బంధాన్ని, భార్యాభర్తల మధ్య బంధానికి కూడా ప్రతీక చెప్పబడుతోంది. కాబట్టి ఈ రోజున మనకి శ్రావణ పౌర్ణమి రోజున ఎవరెవరైతే సోదరుడికి కానీ భర్తకి కానీ తండ్రికి కానీ ఈ యొక్క రక్షాబంధనం కడుతున్నారో మణికట్టుకి అంటే ముంజేతికి, వారికి తప్పకుండా ఈ సోదరు చెప్తున్నాడా, ఎలాగైతే బలిని భర్త ద్వారా బంధించబడినటువంటి ప్రేమతో బంధించాడో, బలి చెడ్డోడు ఇంకా తర్వాత మారిపోతే అప్పుడు వామనుడు ఆయన్ని పాతాళానికి అధిపతి చేస్తాడు. దానవేంద్రుడైనా తను మళ్ళీ మారిపోతాడు, నేను తప్పు పని చేసి చెప్పేసినప్పుడు అప్పుడు ఆ ఒక లోకానికి చక్రవర్తిని చేస్తాడు. అందుకే బలి చక్రవర్తిగా చిరంజీవిగా ఉంటాడు, ఇప్పటికీ బలి ఉంటాడు. బలి, వ్యాసుడు, అశ్వత్థామ, హనుమంతుడు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ 7 ఉంటారు చిరంజీవులు. వాళ్ళు ఎప్పటికీ బతికే ఉంటారు, వాళ్ళకి మరణం లేదు. భగవంతుడికైనా మరణం ఉంది కానీ వాళ్ళకి మరణం లేదు. అంటే భగవంతుడికి అంతర్ధానం అయిపోతారు కానీ వీళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాబట్టి అలాంటి భావనతో ఎవరైతే భార్య భర్తల మధ్య, సోదరుల మధ్య ఈ కంకణాన్ని కట్టుకుంటున్నారో, రక్షణ కట్టుకుంటున్నారో దానికి రక్షాబంధనమే పేరు. ఇది అద్భుతమైనటువంటి సోదరి వల్ల, భార్య వల్ల ఒక రక్షణగా ఉండేటువంటి అద్భుతమైన శక్తికి ప్రతీక చెప్పబడింది. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఎవరెవరైతే సోదరి చేత సోదరులకి, కూతురు చేత తండ్రికి, భార్య చేత నుంచి భర్తకి ఎవరైతే రక్ష కడుతున్నారో వారందరూ కూడా చిరంజీవులుగా ఉంటూ సుఖమైనటువంటి ఆరోగ్యవంతమైన అభివృద్ధి పొందడానికి ఇంటి మహాలక్ష్ములు కట్టేటువంటి పరమ పవిత్ర కార్యక్రమమే రక్షాబంధనము. గురువుగారు, ఇక్కడ సొంత అన్నదమ్ములకే కట్టొచ్చు అంటారా? మనం అన్న అనుకుని తమ్ముడు అనుకునే వాళ్ళని కూడా కట్టొచ్చు అంటారా? అసలు అన్నాతం అనుకోలేదు, ఎవరికైనా సరే వాళ్ళందరూ బాగుంటానికి చెప్పింది. వాళ్ళకి మీరు పరోక్షంగా నా యొక్క రక్షణ ఎక్కుంటుంది, నా ఆశీస్సులు ఉంటాయని చెప్పి కడుతున్నావు కదా. అంటే ఎవరికైనా కట్టవచ్చు, అన్నానే లేదు, బావ కట్టవచ్చు, మరిది కట్టవచ్చు, కొడుకు కట్టవచ్చు, ఎవరికైనా కట్టవచ్చు. దానికి సోదరుల పండగ అని చెప్పారు తప్ప ఇప్పుడు ఎవరైనా సోదరికి చూడమని చెప్పేది అర్థం. ఎవరైనా సరే సోదరిగా చూడు, ఎవరైనా సోదరుడిగా చూడని చెప్పేది దాని పరమార్థం. అంతరార్థం ఏంటంటే అందరినీ నీ సోదరులుగా చూడు, అందరినీ సోదరిగా చూడు అని చెప్పింది. చెప్తారుగా మనకి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పడానికి అర్థం కూడా ఇదే, ఇందులోంచి వచ్చింది. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఎవరికైనా మనం బయటి వాళ్ళు కూడా కట్టవచ్చు. అంటే ఆశీస్సులు అందజేస్తున్నావు, ఎప్పుడైనా అవసరం నేను ఉంటాను నీకు అని చెప్పడమే ఉద్దేశం. కాబట్టి కట్టొద్దని ఏం లేదు, ఎవరికైనా కట్టవచ్చు. గురుగారు, ఇప్పుడు మార్కెట్లో రకరకాల రాఖీలు వచ్చాయి కాబట్టి అసలు ఎటువంటిది కట్టొచ్చు అంటారు? ఒక తెల్ల దారాన్ని 9 పోగుల దారాన్ని, అంటే 9 పోగులుగా మనం ఇలా చేసుకొని 9 పోగులు చేసి దానికి 9 ముడులు వేసేసి దానికి మధ్యలో ఒక పుష్పం కానీ, తమలపాకు కానీ, మామిడాకు కానీ కట్టి దానికి పసుపు రాసి దానిని కట్టాలి. దాన్ని అది దేవుడి దగ్గర పెట్టి 2 అక్షంతలు వేసి నమో సర్పేభ్యో ఏకేచ పృథ్వీమనో ఈ అంతరిక్ష దేవతేభ్య సర్పేభ్యో అని ఒక మంత్రం చెబుతూ దాన్ని అక్షంతలు వేసి దాన్ని తీసుకొని మన ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబల ఆ శ్లోకం రాకపోతే నారాయణ శ్లోకం నారాయణోభిరక్షతు వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు ఆ నామం చెప్పి ఆ కంకణం కట్టుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నవదంతలు, ఈ ప్లాస్టిక్ కట్టుకోవడం, ఈ నైలాన్ తాళ్ళు కట్టుకోవడం ఎక్కడ చెప్పబడలేదు. కేవలం దారం మాత్రమే ప్రధానమైనది, దారానికి మాత్రమే విలువ ఎక్కువ ఉంటుంది. మిగతా వాటిని కూడా మన ఉనికిని, మన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి సోషల్ మీడియాలో నాకు బంగారు రాఖీ, నాకు వెండి రాఖీ, నాకు రుద్రాక్ష రాఖీ అని చెప్పినటువంటి అసలుకున్న రక్షాబంధనానికి మారిపోయినటువంటి మారిపోయినటువంటి అర్థాలు వేరే వచ్చాయి. బట్ 9 దారాలతో 9 ముడులు వేసినటువంటి రక్షనే కట్టుకోవాలి. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.